మొదలుపెట్టినారు. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడే 6 లక్షల కోట్ల అప్పు అయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమైతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే. దాని గురించి వివరంగా ఉంది, చెప్పమంటే చెప్తాను. కానీ మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు, నేను చెప్పేది నా లెక్క కాదు, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. 5% వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి 89,569 కోట్లు ఉంది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్ వాళ్ళే కట్టుకుంటారు, వెరీ లో రిస్క్. అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొత్తం 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, అంటే సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మీరు దయచేసి చెప్పండి, మీరు 4,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్ప చెప్తే, తిరిగి మేము మీకు 18,000 కోట్లతో అప్పచెప్తే 2023 డిసెంబర్లో, నిన్న ముఖ్యమంత్రి గారు 2025 ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు? మేలో 18,000 కోట్లే వస్తుంది అంటున్నాడు. మేము అప్పచెప్పినాడు 23 డిసెంబర్లో 18,000 కోట్లతో అప్పచెప్పినాం. ఇవాళ నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లనే చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు? నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది? కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన 18,000 కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే, ఒకరోజు అంటాడు 7,000 కోట్ల అప్పు మితి కడుతున్నా అంటాడు, ఇంకో రోజు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. అసలు వాస్తవం ఏంది? అసలు మిత్తి అప్పు మొత్తం తీస్తే కూడా, ఇక బడ్జెట్ డాక్యుమెంట్ ఇది, నాది కాదు కవిత్వం, మొత్తం ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత తప్పు అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఎంత పచ్చి అబద్ధం అంటే, ఒకరోజు 6,000 కోట్లని, ఒకరోజు 7,000 కోట్లని మొత్తం చెప్పింది ఒక ఎత్తు అయితే, మొన్న అసెంబ్లీలో మార్చి నెలలో అసెంబ్లీలో గత 14 నెలలలో రేవంత్ రెడ్డి చెప్పిండు, అది కూడా 14 నెలలలో 64,768 కోట్లు కట్టినా అని చెప్పిండు. బయటనేమో 7,000 కోట్లను ఒకసారి, 6,500 కోట్లను ఒకసారి, నిన్న 10,000 కోట్లు నెలకు అని చెప్తాడు. అసెంబ్లీలోనేమో 14 నెలల్లో 64,768 కోట్లు అని చెప్పిండు. అంటే అల్టిమేట్గా ఏంది? ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు 4,600 కోట్లు. అది కూడా తప్పే. 6,000 తప్పే, 6,500 తప్పే, 7,000 కోట్లు తప్పే, 10,000 కోట్లు తప్పే, నెలకు 4,626 కోట్లు కూడా తప్పే. ఇది ఆర్బీఐ రిపోర్టు. దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఇది కాగు లెక్క, ఆర్బీఐ లెక్క, ఇదేదో కాకి లెక్క కాదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారికి, వచ్చే 10 ఏళ్లలో ఎంత కట్టాలి అనేది కూడా మా దగ్గర లెక్క ఉంది. వచ్చే 10 ఏళ్లలో కూడా 2032-33 దాకా, ఇది కూడా ఆర్బీఐ లెక్క. ఇప్పుడున్న లోన్లు కింద తీసుకుంటే మొత్తం కలిపి వచ్చే 10 ఏళ్లలో కట్టేది ప్రిన్సిపల్ ఏమో 1,02,000 కోట్లు, మిత్తి 1,64,000 కోట్లు, రెండు కలిపితే కూడా 2,67,000 కోట్లు టిల్ ద ఇయర్ 2032-33. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? వచ్చే 10 ఏళ్ళు సంవత్సరానికి 26,000-27,000 కోట్లు, ఇంతే తప్ప ఏం లేదు. దీనికి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని ఒక దిక్కు అరుస్తారు. వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ అడిగినారు పార్లమెంట్లో, తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందట కదా, వాస్తవమేనా? ఇక పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 24వ ర్యాంకులో ఉంది. అప్పులు జిఎస్డిపి నిష్పత్తి తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది తెలంగాణది. 24th ర్యాంక్ తెలంగాణదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానం. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం.
గడిచిన 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండ్రు కేసీఆర్ గారు తెలంగాణ. మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ అనే రాష్ట్రం 12వ